ఫ్రెండ్స్, ఇది పప్పు, తోటకూర, టమాటా కర్రీ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇది ఈ గిన్నెతో వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. నాకు లెక్క అన్నమాట. ఇలా ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి. తోటకూర, 5 టమాటాలు ఇలా కడగాలన్నమాట. కడిగి పారపోసుకోవాలి. తోటకూర కట్లు 3 అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కట్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. కట్ చేసి కడిగి ఈ పప్పులో వేస్తాను అన్నమాట. పచ్చిమిరకాయలు కూడా 4 తీసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను తోటకూర ఒక కట్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఇందులో వేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా తీసేసాను, కట్ చేస్తాను అన్నమాట. 3 కట్లు. ఈ పచ్చిమిరకాయలు కట్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో వేసేసుకోవాలి. ఈ 5 కాయల ముక్కలు అన్నమాట. తోటకూర కూడా ఇట్లా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలన్నమాట. కడిగేసి 5 కాయ ముక్కలను టమాటాలు అన్నమాట. 5 టమాటాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇదేమో కడిగి ఇది ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అన్నీ ఇందులో వేసా కదా. దానికి కావాల్సిన పదార్థాలు సాల్ట్, కారం, పసుపు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందుగా ఏంటంటే 1 స్పూనుడు పసుపు వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది స్పూనున్నర సరిపడిన సాల్ట్ అన్నమాట. కారం, రెండు గరిటెలు ఆయిల్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసినాయి కదా ఫ్రెండ్స్. ఇది సరిపడా వాటర్ కూడా పోసేసి మూత పెట్టేస్తారు. పొయ్యి ఆన్ చేస్తారు కదా ఫ్రెండ్స్. కింద పెట్టేస్తారు మూత ఫ్రెండ్స్. ఇది ఇలా ఉడుకుద్ది అన్నమాట. కదుపుకోవాలి. కదుపుకొని కంప్లీట్గా ఉడికిపోవాలి మూత పెట్టుకుని. ఇప్పుడు ఏంటంటే తాలింపు అన్నమాట. పప్పు, తోటకూర, టమాటాని మనం ఇట్లా కూడా వేసేసుకోవచ్చు. తాలింపు రుబ్బుని కూడా వేసుకోవచ్చు అన్నమాట. దాని తాలింపు ఏంటంటే ఎల్లుల్లిపాయ కప్పు 1, ఎండుమిరపకాయలు, మినపప్పు, కరివేపాకు, పచ్చెనపత్తులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నమాట. ఆయిల్ 3 స్పూన్లు. పొయ్యి ఆన్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఆయిల్ పోసి ముందు చిన్నబద్దలు మినపప్పు,
మళ్ళీ ఒకసారి ఇది దోరగా రావాలన్నమాట ఫ్రై. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఇట్లా అన్నీ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, ఈ వెల్లుల్లిపాయ ఉంది కదా, అది బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా. చూడండి, ఈ తాలింపు అనేది ఇందులో వేసుకోవాలి. తాలింపు అనేది ఇలా మూత రావాలన్నమాట. వేస్తామాట. ఇప్పుడు కూడా వేపటాకి నూనె పోస్తాను అదే దాంట్లో. ఇప్పుడు దీన్ని కదుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మనం తాలింపు వేసాం కదా, ఇది గడితే మొత్తం అంతా కదిపేసుకోవాలి. ఇది అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది పప్పు, ఇది మెదుపుకొని తాలింపు వేసుకోవాలన్నమాట. ఉడికిపోయింది కంప్లీట్. ఇది పప్పు, తోటకూర, టమాటా కర్రీ అన్నమాట. ఇదేమో పచ్చడి, ఇదేమో అప్పడం అన్నమాట. సరిపడినంత ఆయిల్ పోస్తాను. అవునమ్మా, ఇది ఆయిల్ కావాలి కదా, ఎక్కువ పోస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇందాక కొంచెం చూపించాను. చూడండి, అలా కొంచెం కాగింది కొంచెం ఇది కాగింది. చూడండి, ఇట్లా వచ్చేయాలన్నమాట. ఇట్లా ఫ్రై అవ్వాలి. ఇట్లా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇట్లా ఫ్రై అవ్వాలన్నమాట. కంప్లీట్గా ఇట్లా ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇలా వస్తాయి అన్నమాట. ఇది పప్పు, తోటకూర, టమాటా కర్రీ అన్నమాట. ఇదేమో పచ్చడి, ఇదేమో అప్పడం అన్నమాట.